ఓం సాయిరాం. సాయిబాబా గురుచరిత్రలో ఎన్నో ప్రేరణాత్మక కథలు ఉన్నాయి. ఇవాళ నేను మీకు భక్తి యొక్క అసలు విలువను తెలియజేసే ఒక చిన్న కథ చెబుతున్నాను. అదే ఉడికించిన శనగల కథ. ఒకసారి షిరిడిలో సాయిబాబా దత్తగురుపూజ చేస్తున్నారు. ఆ సమయంలో గ్రామస్థులు పూలు, పండ్లు, నైవేద్యాలు తెచ్చి బాబాకి సమర్పిస్తున్నారు. ఒక బీద మనిషి దగ్గర ఏమీ లేకపోయినా బాబాకి ఏదైనా సమర్పించాలనే కోరికతో తన ఇంట్లో ఉన్న కొద్దిపాటి శనగలను ఉడికించి ఒక చిన్న గిన్నెలో వేసుకుని బాబా దగ్గరకు వచ్చాడు. అతడు నమస్కరించి ఆ గిన్నెను సమర్పించాడు. బాబా ఆ మనసారా ఇచ్చిన కానుకను ఎంతో ఆనందంగా స్వీకరించారు. కొంత తిని మిగతావాటిని అక్కడున్న భక్తులందరికీ పంచిపెట్టారు. దీన్ని చూసి కొంతమంది ఆశ్చర్యపడ్డారు. ఇంత చిన్నవి, అల్పమైనవి బాబా ఎందుకు స్వీకరిస్తున్నారు అని. అప్పుడు బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు. ఇది అల్పం కాదు, నిజమైన భక్తితో ఇచ్చినది గొప్పది. పూలు, పండ్లు, ధనం కన్నా హృదయపూర్వకంగా ఇచ్చిన కానుకే నాకు ప్రియమైనది. ప్రియమైనవారు, దేవుని దగ్గర మనసారా ఇచ్చిన భక్తి కానుకే గొప్పది. అది పెద్దదా, చిన్నదా అన్నది ముఖ్యం కాదు. భక్తి ఉన్న చోటే అసలు మహత్తు ఉంటుంది.